నాగోల్ డివిజన్ పరిధి జిఎస్ఐ మల్లికార్జున నగర్లోని శ్రీ 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 లక్ష్మీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం కమాన్ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మోదుగు నరసింహారెడ్డి ఉజ్వల దంపతులు ఆదివారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభించారు. అలాగే మల్లికార్జున నగర్లో బోనాల జాతర ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుండి ఇక్కడ ఎంతో ఘనంగా బోనాల పండుగను నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని అన్నారు. ముఖద్వార ఏర్పాటుకు దాతగా ముందుకు వచ్చిన మోదుగు నరసింహారెడ్డి ఉజ్వల దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ కాలనీ వాసులందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి రమేష్, సామల రజనీకాంత్, మోహన్ చారి, నరసింహారెడ్డి, విక్రమ్ రెడ్డి, వేణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమాన్ కట్టడానికి ఒక దాత వచ్చాడు. దాత అంటే మన గుడి ఎప్పటి నుంచో సేవ చేస్తుంది గుడికి. మోదుగు నరసింహారెడ్డి అని మ్యాక్సిమం ఒక 5 లక్షల వరకు ఖర్చు వచ్చింది కమాన్కి. ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద కట్టించింది అనమాట. ఈరోజు ఓపెనింగ్ ఉంది. దానివల్ల మళ్ళీ మనకు ఆషాఢం బోనాలు కూడా ఉంది. బోనాలు కూడా కట్టించింది కాబట్టి ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాము. మాకు ఎవ్రీ ఇయర్ కానీ మంచిగానే సపోర్ట్ చేస్తారు అందరూ కాలనీలు కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు శివరాత్రి కానీ నవరాత్రులు, దసరా నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి, కాలనీ అంతా మొత్తం బాగుండాలి. కాలనీతో పాటు తెలంగాణ కూడా బాగుండాలి. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన ఈ ప్రోగ్రాం నరసింహారెడ్డి, మోదుగు నరసింహారెడ్డి అయిన వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఈ ఆర్చ్ కట్టించినందుకు ఈరోజు కలిసి వచ్చింది. ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఆ ఇనాగ్రేషన్ జరిగింది. ఈరోజు అమ్మవారి బోనాలు జరిగినాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది. నవరాత్రులలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మోత్సవాల్లాగా జరుగుతుంది. నవరాత్రులు మామూలుగా ఉంటుంది కానీ బ్రహ్మోత్సవాల్లాగా జరుగుతుంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, దీనికి సహకరిస్తారు. ఇంకోటి ఈ కార్యక్రమానికి అందరూ మా యూత్ అందరూ కలిసి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.